చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ నర్సీపట్నం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సీపట్నం మున్సిపాలిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ తో పాటుగా నియోజకవర్గ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన తిరుపతి లడ్డు వివాదంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రజల మీద ఎటువంటి ఆగ్రహం చేయొద్దని ఈ పూజలో వెంకటేశ్వర స్వామిని గణేష్ను వేడుకున్నారు. చంద్రబాబు యొక్క చేసిన పాపాలను క్షమించవలసిందిగా వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతకాయలు జమీలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం తెలుసుకోవాలి, మనందరం కూడా ఈరోజు భారతదేశంలోనే మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అతి పవిత్రమైంది. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నప్పుడు కూడా మరి ఉన్న టెంపుల్స్లో దేశంలో మరి మన ముఖ్యమైన మరి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర. అలాగే మనం ప్రసాదం కూడా మరి లడ్డు ప్రసాదం అనేది మహాప్రసాదంగా మనందరం కూడా స్వీకరిస్తాం. అలాంటి లడ్డు ప్రసాదంలో కలిపిన నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు ఉందని చెప్పి ఆరోపించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ఈ విధంగా చేయడం చాలా దారుణం అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి చెప్పాలంటే ఈరోజు చూస్తే కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు ఏదో విధంగా బురద జల్లాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే జగన్మోహన్ గారి మీద బురద జల్లాలనే ఉద్దేశం మీదే మరి ఈ విధంగా చంద్రబాబు గారు చేశారన్న సంగతి మీ అందరూ తెలుసు. ఒకసారి మీ అందరూ తెలియాలి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గారు ఎంత మేధావో ఒకసారి మీ అందరూ గుర్తు చేయాలి. ఎందుకు మేధావి ఎందుకంటున్నానంటే ఈరోజు జరిగిన సంఘటన అంతా కూడా చూస్తున్నాం మనందరం కూడా. జూన్ 4వ తారీఖున ఈ సంవత్సరం జూన్ 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అలాగే జూన్ 12వ తారీఖున 21వ తారీఖున 25 జూలై 4 తారీఖుల్లో 4 రోజుల్లో 4 ట్యాంకర్లు నెయ్యి ఉన్న ట్యాంకర్లన్నీ కూడా మరి సరఫరా చేయడం జరిగింది టీటీడీ వారికి. వాళ్ళందరూ కూడా టీటీడీ వారికి 4 ట్యాంకులు రాగానే శాంపిల్ అనేది తీసుకొని ఇది బాగుందని చెప్పి 4 ట్యాంకులు కూడా పంపించారు. ఆ తర్వాత మళ్ళా జూలై 6వ తారీఖున 2 ట్యాంకర్లు, 15న 2 ట్యాంకర్లు, 4 ట్యాంకర్లు కూడా మళ్ళీ రావడం జరిగింది. ఆ ట్యాంకర్లు మరి శాంపిల్స్ అన్ని తీసుకున్న తర్వాత నాణ్యత లేదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు. ఇదంతా కూడా ప్రధానంగా కూడా ప్రపంచం అంతా కూడా తెలుసు. అవన్నీ కూడా 4 సంబంధించిన ట్యాంకర్లు నెయ్యి కూడా వెనక్కి రిటర్న్ అయిన సంగతి మీ అందరూ తెలుసు. ఎందుకంటే అంటే ఇది ఇప్పటి నుంచో వచ్చిన ఆనవాయితీ కాదు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా మరి అప్పుడు 15 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత జగనన్న మరి ప్రభుత్వంలో కూడా సుమారుగా 18 ట్యాంకర్లు కూడా రిజెక్ట్ చేశారు. ఇదంతా కూడా నాణ్యత లేకపోతే మరి టీటీడీ వారే రిజెక్ట్ చేస్తున్న సంగతి అందరూ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలు జరిగింది కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేసినప్పుడు మరి అది 23వ తారీఖున జూలై 23వ తారీఖున టెస్ట్ కూడా రావడం జరిగింది. ఎవరికి? టీటీడీ ఈఓ గారికి. అందులో ఏముందంటే యానిమల్ ఫ్యాట్ ఉండొచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ వస్తే దాన్ని జూలై 27వ తారీఖున ఎవరైతే మరి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తున్నారో ఏఆర్ డైరీ వాళ్ళకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. అంటే స్వయాన ఎవరైతే ఈఓ గారు ఉన్నారో ఒక ఐఏఎస్ అధికారి శ్యామలరావు గారు ఎవరైతే మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన నియమించారో స్వయంగా ఆయనే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసాం, ఇది వాడలేదని చెప్పినప్పటికీ కూడా మరి చంద్రబాబు మరి కేవలం రాజకీయాల కోసం ఇది వెళ్ళింది, ఇందులో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఈరోజు ప్రతిదీ కూడా బురజల్లాలి ఏదో విధంగా మరి జగన్మోహన్ గారు బురజల్లాలి. ఒకటే అడుగుతున్నాను నేను, ఇంత రాద్దాంతో 15 రోజుల నుంచి చేస్తున్నారు కదా, ఇదంతా ఎప్పుడు జరిగింది? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జరిగింది. నిజంగా ఇది తప్పు జరిగితే మరి బాధ్యత ఎవరిది? చంద్రబాబు బాధ్యత కాదని చెప్పి అడుగుతా. ఈ 4 నెలల్లోని జరిగితే కేవలం జగన్మోహన్ గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద బురజల్లడం చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. చూస్తాం ఏంటంటే కేవలం ఇది డైవర్ట్ పాలిటిక్స్, రాజకీయాల కోసం. మొన్ననే చూసాం చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి 3 నెలల్లో. గుడ్ల వల్లేరు సంగతి చూస్తే ఈరోజు ఆ మహిళలు పాపం విద్యార్థులందరూ కూడా ఆ సంఘటన ఏమైంది కూడా పక్కకు పోయింది. తర్వాత చూస్తే వరదలు వచ్చాయి, సహాయం చాలా మంది అందలేదు, అది కూడా పక్కకు పోయింది. మరి 100 రోజుల మరి యాత్ర అని చెప్పి చేశారు ఒక 6 రోజుల పాటు. 100 రోజులు ఏమీ లేదని సంగతి ప్రజలందరికీ తెలుసు. అది గమనించిన తర్వాత అది కూడా పక్కకు పోయింది. తర్వాత మేనిఫెస్టో 6 సూపర్ 6 ఓడిపోయి అంటే ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు. ఏమీ చేయట్లేదని ఒక ఆందోళనతో ఏదో ఒకటి డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఇది కొత్తగా తీసుకొచ్చి లడ్డు కథ తీసుకొచ్చి మరి ఈరోజు మరి చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. కేవలం
డైవర్ట్ చేయడం గురించి అంటే ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులే కూడా ఈరోజు 100 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ముందు ప్రతి ఇంటి కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 వస్తుంది అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు. ఈరోజు అదే గ్రామంలో ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మరి అడిగే పరిస్థితి ఉంది. అందుకని ఇవన్నీ తప్పించుకోవడం కోసం కేవలం చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియవచ్చు. ఇప్పుడు కొత్తగా వెలుగులో తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చిన తర్వాత తీరా లడ్డు మరి వెలుగులోకి వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా అన్ని వివరాలు చెప్పిన తర్వాత అది కూడా ఫెయిల్ అయ్యేసరికి మళ్ళీ కొత్తగా ఒక నాటకం. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి కానీ వెళ్తే మరి డిక్లరేషన్ కావాలని చెప్పి కొత్తగా మళ్ళంటే ఒకవేళ వెళ్తే ఈ లడ్డు కథను కూడా పక్క పెట్టి దాన్ని పెద్ద ఇష్యూ చేయాలనే ఉద్దేశం మీద మరి ఈ విధంగా చేశారు. అయినప్పుడు కూడా అదే అన్నారు కింద జగన్మోహన్ రేవంత్ రెడ్డి కేవలం మళ్ళీ ఈ లడ్డుది కూడా డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద డిక్లరేషన్ అని చెప్పి గొడవలు చేయాలని ఉంటున్నారు కనుక అందుకని నేను విరమించుకున్నారని కూడా నేను చెప్పడం జరిగింది. ఏదేమో కూడా మీ అందరినీ కూడా ఒకటే కోరుతాను, ఇది కేవలం జరిగింది ఈ 3 నెలల్లో జరిగింది. నిజంగా జరిగి ఉంటే అది చంద్రబాబు నాయుడుదే, లేని పక్షంలో ఇప్పటికీ ఈవో గారు చెప్పారు కనుక దీనిపై మరి ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే ఈరోజు కోట్లాది మంది మరి భక్తులందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎందరో వస్తున్నారు. మనకి నిజంగా అదృష్టం ఈరోజు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండడం మన రాష్ట్రం ఉండడం మన చాలా అదృష్టం. అలాంటి మరి దేవుడిని మనమే కించపరుచుకొని మరి చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా చేశారు కనుక దయచేసి దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే మరి అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారిది కూడా మరి దీని మీద మరి విచారణ చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈరోజు మరి వెంకటేశ్వర టెంపుల్కి రావడం జరిగింది. పూజలు కూడా చేసాం. ఏమంటున్నామంటే దేవుడా మరి ఇక్కడ 15 రోజుల నుంచి కూడా మీ పేరు మీద చంద్రబాబు నాయుడు మీ పేరు చెప్పుకొని అభ్యంతరం చేశాడు కనుక దయచేసి మీరు ఆగ్రహించకండి. మరి కోట్లాది మంది మీద ఆగ్రహించకుండా ఎవరైతే చంద్రబాబు నాయుడు చేశాడో ఆయన మీద కోపం చూపించాలి. కానీ మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మరి కోట్లాది మంది ప్రజలు అందరూ కనుక వాళ్ళందరి మీద మనకి చూపించొద్దండి. దయచేసి మంచి బుద్ధి ప్రసాదించాలని చంద్రబాబుకి ఈ విధంగా వెంకటేశ్వరం కోరుతూ ఈరోజు పూజలు చేశామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాను.